విశాఖ సాగర్ తీరంలో నిమజ్జన సందడి నెలకొంది. శోభాయాత్రగా సముద్ర తీరానికి చేరుకున్న గణనాథుల్ని నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వాటి సాగర నగరం విశాఖలో గణేష్ మహారాజ్ శోభాయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. నగరంలో ఉన్న వందలాది మండపాల నుంచి గణనాథులు బయలుదేరి ఊరేగింపుగా సాగర తీరానికి చేరుకుంటున్నారు. ఆర్కే బీచ్ తో పాటు నగరంలో ఉన్న ప్రధానంగా 6 ఘాట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇక్కడ ప్రత్యేకమైన రక్షణ దళాలను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడానికి, ప్రమాదకరమైన సముద్రంలో నిమజ్జనం చేయడానికి ఇబ్బంది ఉంటుంది కనుక ప్రత్యేకంగా నిమజ్జనానికి నిపుణులైన కొంతమంది మత్స్యకారులను ఇక్కడ నియమించారు. అందువల్ల పూర్తిగా నిమజ్జన యాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది. ఒకవైపు భారీ ఎత్తున వాహనాలతో ఇక్కడి నుంచి శోభాయాత్రగా వస్తూ ఇక్కడ తీర ప్రాంతాలు అంటే సాగర తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి గణపతి బప్ప మోరియా అంటూ నినాదాల మధ్య మొత్తం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రత్యేక పూజల తర్వాత ఇక్కడి నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం గణేష్ నిమజ్జనానికి సంబంధించినంత వరకు శోభాయాత్ర ఎంత సజావుగా సాగుతుందో నిమజ్జనాన్ని కూడా అంతే సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్విమ్మర్స్, నిపుణులైన స్విమ్మర్స్ని పెట్టారు. యారాడ నుంచి భీమిలి వరకు వీళ్ళందరూ కూడా నిన్న ఈ రోజు కూడా పూర్తిగా గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నారు. తెల్లవారుజామున 5-6 గంటల వరకు కూడా ఈ నిమజ్జన యాత్ర కొనసాగుతోంది. మిగిలిన చోట్లన్నింటితో పోలిస్తే ఈ విశాఖ నగరంలో ఒక భిన్నమైన వాతావరణం. ఇక్కడ రాత్రిపూట నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 6 తర్వాత నగరంలో ఉన్న ప్రధాన మండపాల నుంచి గణనాథుల విగ్రహాలు ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఒక్కటొక్కటిగా ఇక్కడ శోభాయాత్రను ముగించుకొని తీర ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక రక్షణ దళాలు అలాగే పోలీసులు మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. మొత్తం మానిటరింగ్ తర్వాత గణనాథులు సాగర తీరానికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి సాగరం గర్భంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ఒక ప్రత్యేకంగా అంటే మొత్తం విఐపి ఘాట్ల దగ్గర నుంచి ఎక్కడైతే యారాడ నుంచి భీముల వరకు దాదాపు 200 మంది శిక్షణ పొందిన ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు గణనాథులని ఇక్కడ తీసుకురావడం వరకు మాత్రమే శోభాయాత్రలో పాల్గొంటున్న వారి పైన ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఉన్న రక్షణ దళం ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళే చేయబోతున్నారు. ప్రస్తుతం ఒక గణనాథుడు ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది కాళీమాత విగ్రహం దగ్గర నుంచి కానీ లేకపోతే నగరంలో ఉన్న వివిధ మండపాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు దాదాపు 11 రోజుల పాటు గణనాథుడు మండపాల్లో పూజలు అందుకుంటే చివరిసారిగా సకల శుభాలను ఇచ్చిన దేవుడు వెళ్ళిరా మళ్ళీ వచ్చే ఏడాది మమ్మల్ని కలుద్దాం అన్న ఒక సందేశాన్ని ఇస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడిని సాగర కలపబోతున్నారు. ఇందుకోసం ఒకవైపు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అలాగే చాలా డిసిప్లైన్గా విశాఖలో అయితే రాత్రిపూట ప్రారంభమైన శోభాయాత్ర తెల్లవారుజామున 4-5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు విశాఖలో జరిగినాయి. కెమెరామెన్ శివతో, రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.